ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీశైలేశపాత్రివచ్చాదిగుణార్ణమయతీంద్రప్రవణం వందే రమ్యజామాతరమునం లక్ష్మీనాథసమారంభం నాభయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యోనిస్యమస్సుపదాంబుజిగ్మరుక్మయామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతో సదైకసింధో రామానుజశరణం శరణం ప్రపద్యే. మాతాపితా యుతయస్తనయాయ భూతి సర్వం యథేన నియమేన మధన్వయానాం ఆద్యస్నః కులపతి ప్లావిరావం శ్రీమత్తదంగ్రీగుణం ప్రణమామి మూర్ధ్న భూతం సరస్య మాధాయ భటనా శ్రీభక్తిసారకులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాలయతీంద్రం మిశ్రం శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. ప్రియా భగవద్బంధువులారా, ఈరోజు మనం 13వ పాశ్రం తిరుప్పావై సంధానం అవతారిక సంధానం చేసుకోబోతున్నాం. మెనుకటి పాశ్రముల గోపికలు కను మెలుకొల్పుచు కృష్ణ సంగీతమును చూసి మాని శ్రీరామచంద్ర గుణ సంగీతమును నచ్చి శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు పేర్కొన్నది. దాన్ని విని నందవ్రజమున సంచలనం ఏర్పడను. మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంశంలో చేరి తాను కూడా గోపాలుడే అనున్నట్లు కలిసిమెలిసి ఉండి వారిని కాపాడుతుండగా అట్టి కృష్ణుని విడిచి శ్రీరాముని కీర్తించడం ఏమన్యాయము. ఆనాడు అయోధ్యలో రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథ. ప్రజలు రాముడు రాముడు రాముడని అనుకొస్తుండేవారు, కానీ ఇతర ప్రసంగం లేదు కదా. నందవ్రజమును మాత్రం కృష్ణుడు తప్ప అన్యుని కీర్తించుటకేమి హేతు? శ్రీరాముడు కూడా మనోభిరాముడు, గుణములలో సౌందర్యములను కృష్ణుడే అధికమైనవాడు కదా. గుణములలోకెల్లా ప్రశంసింపదగిన గుణం సౌలభ్యం. ఆ గుణం శ్రీకృష్ణులో ప్రకాశించినంతగా శ్రీరాముల్లో లేదు. పాండవులకు సారథై, పాండవులకు దూతైన హీనములకు కృత్యములను కూడా తాను చేయని అంగీకరించట్టు చేయుటికి తనకొక ఘనతగా భావించి పాండవ దూత పార్థసారథిని వ్యవహరించబడట గౌరవహేతువుగా భావించిన శ్రీకృష్ణుడు పరమరహస్యమ బ్రహ్మ విద్యను యుద్ధభూమిలో అర్జునుకు ఉపదేశించిన వాత్సల్యమూర్తి శ్రీకృష్ణుడు. శ్రీరాములో ఈ గుణములు ఇంతగా ప్రకాశించినవా అని అతని వేల కీర్తించుదురు. సౌందర్యంలోనైనా శ్రీకృష్ణుడు అధికుడు. మణి విడంబని తస్య మనోహరే వపుషమగ్ని మన మునిమండలి వ్రతముంచుత హోమముంచుత జపముంచేత వేదముంచుత కందము స్వస్వరూపము పరస్పర రూపము స్పష్టంగా తెలియట. జీవుడు జితేంద్రియములకు మునులు కూడా కృష్ణుని యొక్క ఇంద్రనీనామాని సదృశం శరీరం చూసి మోహపడి జపములు హోమములను వ్రతములను స్వాధ్యాయములను కూడా వదలు. అట్టి మనోభిరాముడు శ్రీకృష్ణుని వదిలి శ్రీరాముడు మనోభిరాముడు అంటూ తగునని కొందరు గోపికలు వివాదము నీరి. శ్రీరాముడు స్త్రీల విషయమైన దాక్షిణ్యం కలవాడని భావించరేమో, అది కూడా యుక్తము కాదు. తన సౌందర్యం చూసి మోహించి తనని వసి వచ్చిన స్త్రీని పరియాచకములాడి చివరకు వికృత రూపం చేయించిన మహనీయుడు అతడు. అందుచే శ్రీకృష్ణుని వదిలి ఇతను కీర్తించడం తగదు. అంతేకాదు ఒకవేళ అతడు సుందరుడు గుణశాలైన మన ఆరాధ్యుదైన శ్రీకృష్ణుని వదిలి అతను కీర్తించట పతనహేతు. తన దేవతను వదిలి దేవతాంతరమును ఆరాధించేవాడు తన దేవతకు దూరం ఒకటే కాక దేవతాంతరములు కూడా పొందలేక పతితులని శృతి చెప్పుచున్నది. కావున మనం ఈ నందవ్రజంలో శ్రీకృష్ణుని కీర్తించి శ్రీకృష్ణుని గుణగానమని తరింపవలనే కానీ శ్రీరాముని కీర్తించతగదని వివాద కోలాహలం బయలుదేరిన. అప్పుడు అనుభవసారులు కొందరు గోపికలు ఇటు చెప్పసాగరి. హాస్యాస్పదముకు ఈ వాదమేమి? పాల సముద్రములో పవలించి ఉన్న పరమాత్మ సాధురక్షణకు ఆయా రూపములు స్వీకరించినేమో కానీ ఆ మూతలకు భేదము లేదు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనుకుంటున్న నామభేదము చేతను ఆకార భేదము చేతను కానీ రెండూ సమానమే. వారిని మనస్థితి బట్టి ఒక్కొక్క మూర్తి హృదయం అంగమగును. ఒక భక్తుని మీరు మనోభిరాముని కీర్తించిన శ్రీరాముడు కూడా నిచ్చగింపలేదు. ఓ రామ, నీ బాణము కోదండం ఒక్కసారి పక్కకు పెట్టి నెమల పెంచుమును ధరించి వేణువును పట్టుకును, అప్పుడు నమస్కరించున్నాను. ఈనాటి శ్రీకృష్ణుడు ఆనాటి శ్రీరాముడు. దీనికి
నిదర్శనముగా శ్రీకృష్ణ బాల్యమందని యొక్క లీలను చెప్పుదను వినుము. యశోద శ్రీకృష్ణుతో పరుండబెట్టి పాట పాడుచు శ్రీరాముని చరిత్రం పాడుచుండెను. రామో నామ భూవ అనగనగా రాముడు వాడకును హూ అని శ్రీకృష్ణుడు కొట్టెను. తదా బల సీతేతి అతని భార్య సీతమ్మ హూ తౌ పితుర్వాచ పంచవటీవనే విహరత. వారి తండ్రి ఆజ్ఞానుసారం పంచవటిలో విహరించుండరి. తామాహర ద్రావణ అని ఆ సీతమ్మను రావణుడు అపహరించినది నిద్రపుచ్చుడు కథ చెప్పుచుండగా వినుచు శ్రీకృష్ణుడు సౌమిత్రేక్వ ధనువృతి లక్ష్మణ ధనస్సు అని కేకలు వేయజేసినాయి. ఈ కథచే ఈ కృష్ణుడే ఆనాడు శ్రీరాముడైన స్పష్టమవుతుంది. యశోదాదేవి కూడా శ్రీకృష్ణుని అప్పుడప్పుడు రామనామంతో వ్యవహరించుడు కలదు కావున వారికి భేదము లేదని నిరూపించను. అప్పుడు ఈ గోపికలు శ్రీరామ వృత్తాంతం శ్రీకృష్ణ వృత్తాంతం కూడా పాడుదాము. ఇద్దరు కూడా మనకు ఒకటే కదా, ఇద్దరుని కీర్తించము. నందభజంలో కృష్ణావతార కాలం ఉన్నాం కావున ముందుగా శ్రీకృష్ణ చరిత్రం కీర్తించిన పిమ్మట శ్రీరామచరిత్రం కీర్తించమని తీర్మానించుకుని నేడు మేల్కొనబడుచున్న గోపికని ఈ రెండు కథల్లో పేర్కొని మేల్కొనుచున్నారు. ఈ పాశ్రమున మేల్కొనబడుచున్న గోపిక నేత్ర సౌందర్యం విశిష్ట స్థానమును ఆక్రమించినది. కంటి అందం ఉండవలనే గాని ఆ శ్రీకృష్ణుడు వెదుక్కొని రాక ఎట్లుండగలడని అను ధైర్యంతో తన నేత్ర సౌందర్యం భావించి తన ఇంట్లోనే పరుండి నేత్రమనగా జ్ఞానం. ఆ జ్ఞానముకందం స్వస్వరూపం పరస్వరూపం స్పష్టంగా తెలుగుట. జీవుడు పరమాత్మకే చెందినవాడు, పరమాత్మ చేతనే రక్షించదగినవాడు, పరమాత్మకే పరతంత్రుడని ఎరుగుట స్వస్వరూప జ్ఞానం. పరమాత్మయే శేషి, పరమాత్మయే రక్షకుడు, నియమించేవాడని ఎరుగుట పరస్వరూప జ్ఞానం. ఈ రెండింటిని బాగా ఎరిగిన వారు పరమాత్మను పొందడానికి తామై ప్రయత్నం ఏమీ చేయరు. వారిని సొత్తును నన్ను వాడే స్వీకరించిన వ్యాపారములన్నిటినీ విడిచి నిర్భరంగా నుందరు. నేటి గోపిక కృష్ణునితో కలియవలని కోరికను శ్రీకృష్ణ పొందుటకు తానే ప్రయత్నం చేయక కృష్ణుడు ఒకనాడు పరుండి వదిలిన సయ్యను వాసం చూస్తూ దాని స్పర్శను అనుభవిస్తూ మోహములను సైనించి ఉండిన అట్టి గోపికను ఈనాడు మేల్కొంటున్నారు. ఆండాల్ తిరువదిగళే శరణం. పాశ్రం 13. పుల్లెన్ వాయ్ కిండనై పాల్లో వర్కనై కెళ్ళికైలైనానై கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளோரும் பாவைக்கள்ளம் புக்கார் வெள்ளி எழுந்து திவியால் முறங்கித்து புள்ளும் சிலம்பினகாம் போதிர கண்ணினாய் குடைந்து நீராடாதே பள்ளி கிடைத்தையோ பாவாய் நீ நன்னாளா கள்ளம் தவறிந்து களந்தேலோ రంభావాయ్. పుల్లం జై శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయా నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గొనం తులసీ కాలం పాండే విశ్వాంబరం గోదా వందే శ్రీరంగనాయకం. స్వస్తి. జయ శ్రీరామ్.